ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అనేది వారికి ఎట్లాంటి స్ట్రోక్ వచ్చిందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కామన్గా కనిపించే స్ట్రోక్ ఇస్కెమిక్ స్ట్రోక్. బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అవటం వల్ల ఒక బ్లడ్ వెజల్లో రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టిపోవటం వల్ల బ్లడ్ ఫ్లో జరగదు. దానివల్ల వచ్చే స్ట్రోక్ని మనం థ్రాంబోలైటిక్ థెరపీతో మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. థ్రాంబోలైటిక్ థెరపీ అంటే పేషెంట్స్కి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ బ్లాక్ అయిన బ్లడ్ వెజల్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ ఇంజెక్షన్ వల్ల కొన్ని సందర్భాల్లో ఇంజెక్షన్ దాటిన తర్వాత వారికి యాంజియోగ్రామ్ చేసి ఎక్కడైతే బ్లాక్ అయిందో ఆ బ్లాక్ని క్లియర్ చేసేదానికి మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు. కొన్ని ప్రత్యేకమైన పరికరాలను పంపించి రక్తనాళంలోకి దాన్ని క్లియర్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసేదానికి ట్రై చేస్తారు. ఆ రెండు అత్యుత్తమ వైద్య విధానాలు ఇస్కెమిక్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్లో ఉన్నాయి. అదే హెమరేజిక్ స్ట్రోక్ పేషెంట్స్కి మనం బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడంతో పాటు బ్రెయిన్లో ఉన్న ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటారు, విపరీతమైన ఒత్తిడిని తగ్గించడానికి మెడిసిన్స్ అవసరమైతే కొన్నిసార్లు ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది.